ఇదెక్కడ సావొచ్చిందండి? పొద్దున చేయవలసిన రెంట్‌కి వీలు లేకపోతే వాళ్ళెలా బ్రతుకుతారు? మీరెలా బ్రతికి బయటపడ్డారు? అన్నాడు మరొకాయన. నేను సమాధానం చెప్పేలోపునే బయళ్ళల్లో బయళ్ళెళ్ళకూడదంటారు, కాలువల్లోనూ నదుల్లోనూ జలకాలాడకూడదంటారు. ఇంకేటి చేయొచ్చు స్వామి? అన్నాడు ఒక ఆసామి. జీవితంలో చేయడానికి ఈ 3 తప్ప ఇంకేమీ లేనట్టు. బయట కొన్ని పనులు చేయకూడదు అన్నాను కాని అస్సలు చెయ్యరని నేను అనలేదు కదయ్యా. ఏవీ చేయకపోతే ఎలా బ్రతుకుతారు? వారి వారి అవసరాలకు దేశం కాలం ఆలోచించుకొని తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. వాళ్ళు పొద్దున్నే లేస్తారు, అవశిష్టాలు తీర్చుకుంటారు, భోజనాలు చేస్తారు, ఇళ్లల్లోనే ఉంటారు అనే మాట పూర్తి కాకుండానే అయితే పెళ్ళిళ్ళు అవి ఒకతను అందించాడు. ఆ, పెళ్ళిళ్ళు చేసుకుంటారు. తర్వాతవన్నీ జరిగి పిల్లల్ని కంటారు అన్నాను. దాంతో కొందరు ఆ ప్రశ్నలు మానవేయగా ఒక ఆయన, బాబు, ఏదో వెర్రిమరిగా మాకు తెలియక అడుగుతున్నాం. అక్కడ పద్ధతులు ఎలా ఉంటాయో, జీవితం ఎలా సాగుతుందో, వాళ్ళ సాంసారిక పద్ధతులు ఎలా ఉంటాయో కాస్త మీరు విస్తరించి చెప్పితే వినవలను అని కుతూహలంగా ఉంది అన్నాడు. "హహ, అలాగే, చెప్పడానికి నాకే అభ్యంతరమూ లేదు. ఆ కథంతా ఇప్పుడు ప్రారంభిస్తే కొండవీటి చాంతాడ్లాగా ఎంతో పొడుగై సాయంకాలం దాకా పడుతుంది. మనం భోజనాలు బొట్లు మానుకుని ఓపిగ్గా కూర్చున్నాము అంటే చెప్పడానికి ఏమీ అభ్యంతరం లేదు అన్నాను. దాంతో అందరికీ ఉత్సాహం సగం చచ్చింది. అయినా ఊరుకోకుండా ఒక ఆసామి, బాబయ్య, అక్కడందరూ తెల్లగానే ఉంటారా అండి? మనలా కూడా ఉంటారా అన్నాడు. నా బోటిగాళ్ళు మన వాళ్ళెవరైనా అక్కడికి వెళ్ళిన వాళ్ళు తప్ప తక్కిన వాళ్ళంతా కూడా తెల్లగానే ఉంటారు. అయితే పిల్లలు కూడా తెల్లగానే ఉంటారా అండి అన్నాడు. హోయి వెర్రివాడా, తెల్లవాళ్ళు పుట్టకపోతే నల్లవాళ్ళు ఎలా పుడతారయ్యా? అక్కడ నూటికో కోటికో పుట్టి ఉంటే అక్కడేదో తిరకాస్తు జరిగిందన్నమాటే అన్నాను. అక్కడున్న వాళ్ళంతా గొల్లు నవ్వారు. ఆ ప్రశ్న అడిగిన ఆసామి నా సమాధానంలో ఉన్న అంతరార్థం అర్థం చేసుకోలేకపోయాడు పాపం. అందరూ లేవబోతున్నారు. ఒక అతను చెటుక్కున, బాబయ్య, మరి భోజనం మాట ఏంటండి? అక్కడందరూ భోజనం చేస్తారా అండి అన్నాడు. అన్నం కాదు గాని అని అంటుండగా, పోనిద్దో, ఒరే, గడ్డి తింటారు, మనకెందుకురా? ఏ గడ్డి తినకపోతే ఇక్కడికొచ్చి మన నెత్తినెందుకు కూర్చుంటారు? తిండుంటే అసలు ఆడిక్కడికి ఎందుకు వస్తాడు? ఇంగ్లీషోడొచ్చినా, వాడి బాబొచ్చినా, ఎలకోడొచ్చినా, యానాదోడొచ్చినా తిండి లేకనే కదంట్రా. ఏర్రి ముఖమా, ఎందుకో మన పార్వతీశం బాబు అంత దూరం వెళ్ళాడు గాని అన్నాడు కాబోయే కర్ణం. చెబుతాలేండి, సావకాశంగా అన్నీ చెబుతాను. మీ పనులు మానుకోవద్దు. సాయంత్రం అయిన తర్వాత మా అరుగు మీదనో, రాజుగారి అరుగు మీదనో, లేకపోతే ఏ పొలం మీదనో కూర్చుందాం. రోజూ ఓ గంటో 2 గంటలో కూర్చుని కులాసాగా కబుర్లు చెప్పుకుందాం. బోల్డని సంగతులు చెప్తాను నేను అని లేచాను. వాళ్ళందరూ ఎంతో సంతోషించి, చేత్తాం చేత్తాం, మా బాగా అన్నారు. ఆ పద్ధతి చాలా బాగుంటుంది. మనకు చక్కని కాలక్షేపం కూడా అవుతుంది అన్నాడు. రాజుగారు అందరూ సెలవు తీసుకుని ఎవరి పనుల మీద వారు నాకు వినబడేటట్టు నన్ను మెచ్చుకుంటూ స్తోత్రం చేస్తూ చక్కా పోయారు. మర్నాడు బోలెడంత హంగామా. తెల్లవారి లేచేసరికి నా దంతధావనాధికం ముగించుకొని స్నానం చేద్దాం అని అనుకుంటూ ఉండగా మా పురోహితుడు వచ్చాడు. ఆయన్ని చూడగానే ఈవేళ జరగవలసిన ప్రాయశ్చిత కాండ జ్ఞప్తికి వచ్చింది. ఆయన లోపలికొస్తూ, బాబూ, పార్వతీశం, అవశిష్టాలు అయినాయా అన్నారు. చాలా వరకు అయినాయండి. స్నానం చేసి పలహారం ఏదైనా అంటుండగానే నా వాక్యం పూర్తి కాకుండా, ఆగు నాయనా, ఒక్క మాటు ఆగు. ఈవేళ మటుకు ప్రస్తుతానికి
స్నానంతో నీ కార్యక్రమం కట్టుబెట్టి కడుపు సంగతి మర్చిపో. తరువాత నేను చెప్పినట్టు యథావిధిగా చేస్తేనే తప్ప మీ నాన్న నిన్ను నన్ను కూడా బ్రతకనివ్వడు. ఇప్పటికే కొంత ఘర్షణ పడి నేను నీ తరపున మాట్లాడి నీకు కొంత శ్రమ తగ్గించాలను అని ప్రయత్నించినందుకు నా నెత్తిన దోసెడక్షంతలు పోశాడు మీ నాన్న. నాకు అవి చాలు. ఈ వేళకు ఇంకేమైనా హెచ్చుతగ్గులొస్తే అవన్నీ నీ నెత్తిన పడతాయి. మళ్ళీ నేను చెప్పలేదు అనుకునేవు అన్నారాయన. అయితే పొద్దున్నే పడగడుపునే ఈ నక్షత్రులు మీ నెత్తిన ఎందుకేశాడు మా నాన్న అన్నాను. మరేమీ లేదు, ఆయనకన్నీ యథాశాస్త్రీయంగా జరగాలి. అంచేత ముందు నీకు కాదు నీ బుర్ర కళ్యాణం చేయించమన్నారు. అది ఇప్పుడు అవసరం లేదు అని ఈ కాలం కుర్రాళ్ళకి, అందులోనూ విదేశీయానం చేసి వచ్చిన నీ బోట్లకు అసలే కుదరదు అని, అది చేయించకపోయినా తర్వాతి కొండకు ఏమి ప్రతిన్యాయం లేదు అని నచ్చజెప్పాను. అందుకని తల చిల్లులు పడేటట్టు ఈ నక్షంతులు నా బట్టతలను పడ్డాయి. ఏం చేయను, చేసుకున్న తర్వాత అనుభవించక తప్పుతుందా? అలా అనుకునే ఇంట్లో ఇంటావిడితోటి, బయట మీ నాన్నలాంటి వాళ్ళతోటి కాలక్షేపం చేసుకొస్తూ ఉన్నాను అన్నాడాయన. అయితే నాకు గండం తప్పించారన్నమాట. మరి నాదో ప్రార్థన. తరువాత జరగవలసిన ప్రాయశ్చిత్తకాండ సాధ్యమైనంత త్వరలోనే ముగించి నా బ్రాహ్మణ్యాన్ని నాకు మళ్ళీ ప్రసాదిస్తే చాలా సంతోషిస్తాను అన్నాను. దానికైనా అదేదో 3 రోజులు జరగవలసినది అదొకటి ఉన్నది. ఇందులో నుంచి నేనెలాగో సూక్ష్మంగా పైకి లాగుతాను గాని ఆ 5 రోజులకు త్వరలోనే సిద్ధపడమని నా హెచ్చరిక. ఎటొచ్చి ఇందులో కూడా ఒక చిన్న తిరకాసున్నది. నీవు ఆ దేశాల్లో ఏమి తిండ్లు తిన్నావో దానికి కొంచెం నాలుక మీద చురకా పడుతుంది. అది కాదనడానికి వీల్లేదు మరి అన్నాడు. నిజమే సుమండి, వీలెలా ఉంటుంది? మీరు నా నాలుక కాల్చిన తర్వాతే అన్నాను. అది కాదయ్యా, హడలిపోకలా ఉండు. ముందు జరగవలసినది బోలుడంత తతంగా ఉన్నది. మన వాళ్ళు ప్రతిదానికి యథాశక్తి అని, లఘు ప్రక్రియలు అని బోలుడని సదుపాయాలు ఇలాంటి వాళ్ళ కోసం చేసే ఉంచారు. మాటకు ముందు ఇది పనికిరాదు అది పనికిరాదు అని నీలాంటి వాళ్ళు మమ్మల్ని వేధించుకు తినడమే గాక తరువాత వ్యవహారానికి వచ్చేటప్పటికి ఒక్కడు మాట్లాడితే ఒట్టు, వీలైతే అది కూడా పంచరాత్రం చేయమంటారు కూడా అన్నారు. నేనన్నంలేండి అలాగా, ఎలాగైనా మామూలుగైనా పంచరాత్రి అయినా అంతటితోటి విరమించే వెర్రివాళ్ళెవ్వరూ ఉండర్లేండి అన్నాను. ఆయన సంతోషం పట్టలేక ఏవేవో జ్ఞాపకాలొచ్చి వచ్చే నవ్వును ఆపుకుంటూ, చాలే నేర్చావు కబుర్లు, అంత దూరం వెళ్ళినందుకు మంచి పాండిత్యమే సంపాదించావు. లే, త్వరగా స్నానం చెయ్యి. మీ నాన్నొస్తే మనల్ని బతకనీడు, లే త్వరగా లే లే అన్నారు. అంటూ ఆయన లోపలికి చక్కా పోయారు. అలా ఆయన్ని నేను, నన్ను ఆయన చిన్నప్పటి నుండి ఎంతో సన్నిహితంగా ఎదుగుదాము కనుక ఆయనెప్పుడూ ఇలా కులాసాగా చమత్కారంగా మాట్లాడతాడు అని ఏదో మాటలందించి ఆయన్ని రెచ్చగొట్టడం, ఆయన చేత వాదిచ్చడం నాకు బాగా అలవాటు. ఆ కబుర్లు వినడం ఎంతో సంతోషంగా కూడా ఉంటుంది. నేను స్నానం చేసి వచ్చేటప్పటికి ప్రాయశ్చిత్తకాండకి అన్నీ అమర్చారు మా వశిష్ఠులు. మా నాన్న ఎప్పుడు తెప్పించారో నా కోసం ఒక పట్టు తాపీత అక్కడ పెట్టి ఉంది. అవి నన్ను కట్టుకోమన్నారు. ఈ మధ్యన అలవాటు తప్పిపోయినా ఆ పట్టు పంచ జారిపోతూ ఉన్నా జాగ్రత్తగా కట్టుకున్నాను. ఇంతలో మా నాన్న ఊళ్ళో ఉన్న బ్రాహ్మణ్యం పెద్దవాళ్ళని ఒక 10 మందిని వెంటబెట్టుకుని మా ఇంటికొచ్చారు. వారి వెంటనే కొందరు క్షత్రియ ప్రముఖులు కూడా వచ్చారు. మంత్రతంత్రములతో వేద ఘోషతో ప్రాయశ్చిత్తం సుమారు 1 జాము తర్వాతను ఎలాగో పూర్తయింది. ఇంకొక అరగంటలో అందర్నీ భోజనానికి దయచేయమన్నారు. అక్కడికొచ్చిన బ్రాహ్మణులే కాక ఊరిలో మరికొందరు
బంతి భోజనానికి దయచేశారు. నన్ను కూడా వారి సహబంతిన కూర్చోమన్నారు. భోజనాలైనాయి. దక్షిణ తాంబూలాలు ఇవ్వడం అయినది. అందరూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి వెళ్లారు. కాని ఆ సాయంకాలానికే ఊరిలో కొంత అలజడి బయలుదేరింది. ఈ ప్రాయశ్చిత్తం చాలదు అని, ఇది శశాస్త్రీయం కాదు అని, అసలు తెలిసిచేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం ఏంటి అని గ్రామంలో కొందరు తర్జన భర్జనలు ప్రారంభించారు. అన్నీ విన్నాను. ఇందులో దేనికి అధికారైనవాడు ఒక్కడూ లేడు. అయినా మానవ స్వభావం మారదు కదా. సరే, ఏం జరుగుతుందో చూద్దాము అని మేము ఊరుకున్నాం. 4 రోజుల తర్వాతను మమ్మలను మా ఇంటికి వచ్చి భోజనం చేసిన వారిని బహిష్కరిస్తున్నాము అని ఆ నోట మాకు వర్తమానం అందజేశారు. మా నాన్నకు విపరీతమైన కోపం వచ్చింది. ఎందరినో పండితులను, పెద్దలను, అధికారి అయిన వాళ్ళని సంప్రదించే ఈ ఏర్పాటు చేశారు. నాకీ సలహా ఇచ్చిన పండితుడు మా ఇంటికి వచ్చి స్వయంగా ఈ కర్మకాండ జరిపి కూడా ఏదో సాకు చెప్పి మా ఇంట విందు ఆరగించకుండా వెళ్ళి అది సశాస్త్రీయంగా జరగలేదు అని, అంచేతను తమరి భోజనం చేయకుండా వచ్చాము అని కొందరి దగ్గర చెప్పి వారి చేతను కొంత దుష్ప్రచారం చేయించినట్టు మాకు తెలిసింది. మా నాన్న పరమశాంతులే గాని పట్టుదల వస్తే మటుకు దాన్ని విడిచిపెట్టే స్వభావం కాదు అయింది. ఈ పట్టుదలలు నానాటికి ఎక్కువయ్యాయి. తరువాత ఒక రోజున మా ఇంట్లోకొచ్చిన పితృకార్యముకు మామూలుగా వచ్చే భోక్తలు రామన్నారు. పోని అని పొరుగురు నుంచి ఎవరినో తెచ్చుకుని ఆ కార్యం ముగించుకున్నాడు మా నాన్న. దాంతో గ్రామంలో ఉన్న బ్రాహ్మణ్యం 2 పార్టీలుగా చీలిపోయారు. ఈ పట్టుదల చుట్టుపక్కల గ్రామాలకు కూడా పాకింది. మా ఊరు బ్రాహ్మణుల్ని పొరుగురు వాళ్ళు ఎవ్వరు కూడా సంభావనకు కూడా పిలవడం మానుకున్నారు. దాంతో మా విరోధి వర్గం వాళ్ళు చాలా ఇరుకున పడి రోజులు దొల్లించుకోవడం కష్టమై తుదకు కాళ్ళబేరానికొచ్చి మా నాన్నగారిని క్షమాపణ వేడి రాజీ పడ్డారు. నిరుహేతికంగా ఇంత గ్రంథం సాగించారు మా ఊరి గ్రంథ సంగులు. ఈ ప్రాయశ్చిత్తం ముగిసిన తర్వాత నేను 2-3 రోజులు యథేచ్ఛగా ఇంట్లో తిరుగుతూ వేల పట్టిన మా నాన్న బంతిన భోంచేస్తూ మధ్యాహ్నమంతా ఏదో గ్రంథ కాలక్షేపం చేస్తూ కూర్చునేవాణ్ణి. సాయంకాలం మటుకు ఒక మాటు ఊళ్ళోకి పొలానికి వెళ్ళి వస్తూ ఉండేవాణ్ణి. ఉదయం సాయంకాలం ఎవరో ఒకరంటే ఒకరు కాదు 10 మందికి తక్కువ కాకుండా ఓర్చి కూర్చుని బాబయ్య అక్కడ సంగతులేమైనా చెప్పండి అనేవారు. రోజూ ఏం చెప్పను, నా ముఖం చెప్పడానికి ఏమీ లేదు, దయచేయండి అని వాళ్లకు ఉత్సాహభంగం చేయడం ఇష్టముండేది కాదు నాకు. అందుకని ఏం చెప్పమంటావయ్యా, పోనీ మీరేదైనా అడిగితే దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను అన్నాను. అయితేనండి, అక్కడ మీకు భోజనం ఎలాగండి? అక్కడేమైనా మన హోటళ్ళుండాయా, లేకపోతే మీరే వండుకునేవారా? ఏం చేసేవారండి అన్నాడు ఒక అతను. మన హోటళ్ళు లేవు, నేను వంట చేసుకోలేదు, ఒక వంటావిడిని మటుకు సంపాదించాను అన్నాను. ఏటేటి, మనూరేనా అండి, బ్రాహ్మణులేనా అండి అన్నాడు. కాదు బాబు, అంత అదృష్టం కూడానా, మనూరు కాదు, బ్రాహ్మణులు కాదు. ఇదిగో చూడు, ఎవ్వరితోటి చెప్పకు, ఒక దొరసానమ్మనే సంపాదించాను అన్నాను. అయ్యా బాబోయ్, బాబూ భలే ఊరేనే అండి. అవునులేండి, మీరు మటుకు దొరలా లేరా ఏంటి? అంచేత బాబూ నిజంగా దొరసానమ్మేనా అండి? భలే పనిచేశారండి. మన ఊర్లో పెద్ద పెద్ద కలెక్టర్కే దొరకదు గందా, మరెట్టా పట్టేశారన్నమాట. భలే భలే మా దొడ్డ మాట చెప్పారండి బాబు అంటూ కొంతసేపు వాళ్ళే వాడే నవ్వుకుంటూ ఉంటే పక్కవాళ్ళు కూడా నవ్వుతూ నిజంగా నిజమేనా అండి అన్నాడు ఒక కుర్రవాడు. నిజంగా సత్య ప్రమాణకంగా దొరసానమ్మే దొరికింది. అది ఎక్కువ కష్టపడకుండా ఖర్చు కూడా లేకుండానే దొరికింది. నేనున్నన్నాళ్ళు హాయిగా అక్కడ ఇంత ఉడకేసి పడేసేది.
ఇక్కడికొచ్చేటప్పుడు నాతోటి వస్తాను అన్నది కూడాను. తీసుకొద్దామనే అనుకున్నాను మీకందరికీ చూపించడానికి. తీరా తీసుకొస్తే మీరందరూ పనులు మానుకుని మా పనులు చేసుకోనివ్వకుండా ఆవిడ్నే చూస్తూ కూర్చుంటారు అని భయం వేసి తీసుకురాలేదు అన్నాను. ఇక ఆ తర్వాతేమైంది అనేది మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం.